Second BSc students, this is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannai University, Rajamahendravaram. Now, I will explain about second BSc, MPCS and MSCS, Computers. Okay, subject is data structures using Java. In this, our next topic is fourth unit, graphs, graph terminologies and graph representation, graph operations. Okay, first, what is graph? A graph G consists of two sets, a set V called set of all vertices and a set E called set of all edges. This set E is the set of pair of elements from V. Okay, graph అనేది కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ తోటి వెట్టెక్స్ వీటినే నోడ్స్నే మనం వెట్టెక్స్ అంటాం ఇక్కడ. ఓకే, కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్తో ఉంటుంది. ఆ ఎవ్రీ వెట్టెక్స్ కూడా ఒక ఎడ్జ్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏబిసిడి అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఓకే, ఏకి బికి మధ్య ఏ అనేది V1 అనే వెట్టెక్స్ అనుకుంటే, బి అనేది V2 వెట్టెక్స్, సి అనేది V3 అండ్ డి అనేది V4 వెట్టెక్సెస్. వీటికి ఎడ్జెస్ ఏ టు బి E1 అనే ఎడ్జ్ ఉంది, అలాగే ఏ టు సి E2 అనే ఎడ్జ్, నెక్స్ట్ సి టు డి E3 అండ్ బి టు డి E4, ఇలా 4 ఎడ్జెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం వెట్టెక్స్లన్నీ నెక్స్ట్ ఎడ్జెస్ ఎన్ని తీసుకుంటే కనుక ఫస్ట్ V ఈక్వల్ టు వెట్టెక్స్ V ఈక్వల్ టు V1 V2 V3 V4. ఓకే, అలాగే E ఈక్వల్ టు V1 V2 అంటే ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఒకదానికొకటి లింకప్ ఉన్నాయి చూసుకుంటే కనుక V1 V2 V2 V1 V3 V3 V4 V4 V2 V3 V4. ఇక్కడ మనకి యారో మార్క్స్ చూపిస్తాయి, కొన్ని యారో మార్క్స్ చూపించవు ఎడ్జెస్ అనేవి. ఓకే, ఇందులో ఎడ్జెస్ ఏమేంటంటే V1 V2 V1 V3 V3 V4 V4 V2 V3 V2 V1 V4, ఇలా మొత్తం 6 ఎడ్జెస్ 4 వెట్టెక్స్లో ఉన్నాయి. ఓకే, గ్రాఫ్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెట్టెక్సెస్, ఇట్ కెన్ కనెక్టెడ్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్. ఓకే, ఇప్పుడు గ్రాఫ్ అంటే మనకి అక్కడ ఏంటి ట్రీ అయితే హైరార్కల్ లెవెల్లో పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ ఈ కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ ఎలాగైనా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఏ అనే వెట్టెక్స్ తీసుకున్నాం, V1 అనే వెట్టెక్స్ V2కి V3కి V4కి మూడిట్లకి కనెక్ట్ అయ్యి ఉంది. నెక్స్ట్ అలాగే V2 అనేది V1కి V2కి V3కి, ఇలా నెంబర్ ఆఫ్ వెట్టెక్సెస్ తోటి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ తోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకే, గ్రాఫ్ టెర్మినాలజీస్ అంటే గ్రాఫ్లో యూజ్ చేసే వర్డ్స్ ఏమేంటి అని తీసుకుంటే కనుక డైరెక్టెడ్ గ్రాఫ్. ఫస్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్ మీన్స్ యారోకి ఏ వైపు ఉంటే ఆ వాటిని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఏ గ్రాఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇట్ ఈజ్ ఏ గ్రాఫ్ G సచ్ దట్ G ఈక్వల్ టు V, E, where V is the set of vertices and E is the set of ordered pair of elements from V. In this graph, every edge contains a direction. Every edge కూడా డైరెక్షన్ కలిగి ఉంటుంది. డైరెక్టెడ్ గ్రాఫ్ మీన్స్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు ఏబిసిడి అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము. అందులో ఏ అనేది V1 వెట్టెక్స్, బి అనేది V2 వెట్టెక్స్, సి అనేది V3 అండ్ డి అనేది V4 వెట్టెక్సెస్. ఇప్పుడు వీటి యొక్క ఎడ్జెస్ తీసుకుంటే కనుక మనం ఏ టు బి అనేది డైరెక్షన్ ఏ టు బికి ఉంది. అంటే బి టు ఏ అనేది ఇక్కడ వెట్టెక్స్ కాదు, ఏ టు బి అంటే V1 V2 అనేది వెట్టెక్స్, అలాగే ఏ టు సి ఉంది. సో ఏకి సికి సి వైపు డైరెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ V1 V3 అనేది వెట్టెక్స్, అలాగే V2 V4 వెట్టెక్స్, నెక్స్ట్ V4 నుంచి V3కి డైరెక్షన్ ఉంది. సో V4 V3 అనేది ఒక వెట్టెక్స్, అంటే 4 వెట్టెక్సెస్. అదే ఇందాక మనం మామూలుగా గ్రాఫ్ తీసుకుంటే కనుక ఆ గ్రాఫ్లో డైరెక్టెడ్ గ్రాఫ్ ఇండైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పేసి తీసుకోలేదు మనం.
సో దీంట్లో ఏంటంటే ఎన్ని వెర్టెక్స్ మన ఎన్ని కనెక్షన్స్ ఉంటే అన్ని ఎడ్జెస్ కూడా తీసుకుంటాం. ఇక ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటి చూడండి. ఈ గ్రాఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ G such that G equal to V comma E, where V is the set of all vertices and E is the set of ordered pair of elements from V. ఆర్డర్ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ V అంటే ఇక్కడ ఏంటంటే ఇంక డైరెక్షన్స్ అంటూ ఉండవు, ఎలా అయినా ఎడ్జ్ అనేది కనెక్షన్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ weighted graph. A graph is termed as a weighted graph if all the edges in it are labeled with some weights. ఓకే, అంటే సమ్ వెయిట్స్ అంటే సమ్ నెంబర్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఎడ్జ్కి కూడా సమ్ నెంబర్ ఉంటుంది. సపోజు ABCDE అనే వెర్టెక్స్లు తీసుకున్నాం. 4-5 వెర్టెక్స్లు తీసుకుంటే ఇప్పుడు A to B అనేది 3 అంటే A to B అనేది 3తో ఎడ్జ్గా ఉంది కాబట్టి దాని యొక్క వెయిట్ A to B అంటే V1 V2 వెయిట్ ఎంత 3. అలాగే V1 V3కి వెయిట్ 4, నెక్స్ట్ V3 V4కి 5 అండ్ V2 V4కి 2, నెక్స్ట్ V2 V5కి 2, నెక్స్ట్ V4 V5కి 3. ఇలా 5 వెయిట్ ఎవ్రీ ఎడ్జ్కి కూడా వెయిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎడ్జ్కి వెయిట్ ప్లస్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఏ గ్రాఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్ ఇఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఇన్ ఇట్ ఆర్ లేబుల్డ్ విత్ సమ్ వెయిట్స్ అండ్ ఈచ్ ఎడ్జ్ కంటైన్స్ ఏ డైరెక్షన్. ఓకే, ఎవ్రీ ఎడ్జ్ కూడా ఒక డైరెక్షన్. అంటే దీంట్లో డైరెక్షన్ ప్లస్ వెయిట్ రెండు ఉంటాయి. సపోజ్ A to B V1 V2కి 3 అనే వెయిట్, నెక్స్ట్ A1 ACకి ఏకి సికి అంటే V1 V3కి 4 అనే వెయిట్ ప్లస్ A2 V1 to V3కి డైరెక్షన్. అలాగే C to Dకి డైరెక్షను ప్లస్ అంటే V3 V4 డైరెక్షను. ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ ఇస్తే కనుక V3 V4 సపోజ్ V3 V4కి డైరెక్షన్ ఉంది. ఓకే, V3 V4 నాట్ ఈక్వల్ టు V4 V3 అనమాట. అదే నా డైరెక్షన్ ఇవ్వకపోతే V3 V4 ఈక్వల్ టు V4 V3 అవుతుంది. సో అంటే ఇక్కడ వెయిట్ ప్లస్ ఎడ్జ్ రెండు డైరెక్షన్ కలిపి ఉంటే కనుక డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటాము. ఈ గ్రాఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్, డైరెక్షన్ వెయిటెడ్ గ్రాఫ్ ఇఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఇన్ ఇట్ ఆర్ లేబుల్డ్ విత్ సమ్ వెయిట్స్ అండ్ ఈచ్ ఎడ్జ్ కంటైన్ ఏ డైరెక్షన్. ఎవరి ఎడ్జ్కి డైరెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ adjacent vertices. A vertex Vi is adjacent to another vertex Vj if there is an edge from Vi to Vj. Vi is the adjacent and to Vj and Vj is the adjacent to Vi. అంటే adjacent vertices అంటే ఏంటి, సింపుల్గా మనం సపోజ్ 2 వెర్టెక్స్లు తీసుకుని 2 వెర్టెక్స్లకి ఒక ఎడ్జ్ ఉంటే కనుక ఆ ఎడ్జెస్ దాన్ని ఏమంటామంటే V1 టు విఐకి ఇప్పుడు సపోజ్ విఐ అనే ఒక వెర్టెక్స్ తీసుకున్నాం అండ్ విజే అనేది ఒక వెర్టెక్స్ తీసుకున్నాం. దాని రెండింటికి మధ్య ఒక ఎడ్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ఈ రెండు కూడా ఈ ఎడ్జ్ ఉంటే కనుక వాటిని ఎడ్జిసెంట్స్ అంటాం. అంటే ఎడ్జిసెంట్ అంటే ఒక ఎడ్జ్ ఉంటే ఎడ్జెస్ అంటాం. కొన్ని వెర్టెక్స్లకి ఒకదానికొకటి ఎడ్జెస్ ఉండవు, వాటిని ఎడ్జెసెంట్ అనం అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ లూప్. ఇఫ్ దెర్ ఈజ్ యాన్ ఎడ్జ్ హూజ్ స్టార్టింగ్ అండ్ ఎండ్ వెర్టిసెస్ ఆర్ సేమ్, దట్ ఈజ్ pair of Vi Vj is an edge from then it is called a self loop. అంటే సెల్ఫ్ లూప్ మీన్స్ ఏంటంటే దానికి అదే వెర్టెక్స్ని కలిగి ఉండడం. ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఎడ్జ్ హూజ్ స్టార్టింగ్ అండ్ ఎండ్ వెర్టిసెస్ ఆర్ సేమ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏ అని ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఒక గ్రాఫ్ తీసుకున్నాము ఏబిసి అనేది. ఇప్పుడు ఏబిసి అనేది గ్రాఫ్ తీసుకుని ఏ టు బి, బి టు సికి ఎడ్జెస్ ఉన్నాయి, ప్లస్ ఏకి దానికి అదే సెల్ఫ్ లూప్ ఉంది. అంటే దానికి అదే డైరెక్షన్ ఉంటుంది అనమాట, ఎడ్జ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎడ్జ్ హూజ్ స్టార్టింగ్ అండ్ ఎండ్ వెర్టిసెస్ ఆర్ సేమ్. ఇప్పుడు అప్పుడు స్టార్టింగ్ వెర్టిసెస్ ఎండ్ వెర్టిసెస్ సేమ్ కాబట్టి ఇలా ఇటువంటి లూప్ని సెల్ఫ్ లూప్ అంటాం. అలాగే ప్యారలల్ ఎడ్జెస్.
If there are more than one edges between the same pair of vertices, then there is known as parallel edges. అంటే ఒకే డైరెక్షన్లో ఉండి సమాంతరంగా ఉండే వెట్టెక్స్ని మనం parallel edges అంటాము. If there are more than one edges between the same pair of vertices, ని కలిగి ఉండి మోర్ దాన్ వెర్టిసెస్ని ఎడ్జెస్ని కలిగి ఉండే గ్రాఫ్ని ఎడ్జెస్ని ఏమంటాం అంటే ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. సపోజు ABCD అనే 4 గ్రాఫ్ ఒకటి తీసుకున్నాము. A to B, C to D అనేవి ప్యారలల్ ఎడ్జెస్ అవుతాయి. అలాగే A to C, B to C, D అనేది ప్యారలల్ ఎడ్జెస్ అవుతాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ సెల్ఫ్ గ్రాఫ్. If a graph, if it does not have any self loop or parallel edges, is called a సింపుల్ గ్రాఫ్. సెల్ఫ్ గ్రాఫ్ కాదు, ఇది సింపుల్ గ్రాఫ్. తప్పు రాశారు ఇక్కడ, సెల్ఫ్ గ్రాఫ్ కాదు, సింపుల్ గ్రాఫ్. ఒక సింపుల్ గ్రాఫ్ అంటే ఏంటంటే దానికి ప్యారలల్ లూప్ అంటే ప్యారలల్ ఎడ్జెస్, నెక్స్ట్ సెల్ఫ్ లూప్ లేని గ్రాఫ్ని మనం సింపుల్ గ్రాఫ్ అంటాము. ఏ గ్రాఫ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ లూప్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్ ఈజ్ కాల్డ్ ఏ సింపుల్ గ్రాఫ్. నెక్స్ట్ కంప్లీట్ గ్రాఫ్ మీన్స్ ఏ గ్రాఫ్ G ఈజ్ said to be complete graph if each vertex Vi is adjacent to every other vertex. Okay, so complete graph means every vertex Vj in G. అంటే ఒక గ్రాఫ్ తీసుకున్నాం G అనే గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఏంటంటే ఎవ్రీ వెట్టెక్స్లో కూడా ఎనదర్ వెట్టెక్స్ తోటి ఎడ్జెసెంట్ అయ్యి ఉంటే కనుక ఎడ్జెసెంట్ అంటే కనెక్షన్ ఎడ్జెస్ని కలిగి ఉంటే ఆ గ్రాఫ్ని కంప్లీట్ గ్రాఫ్ అంటాము. సపోజ్ ABC అనే గ్రాఫ్ తీసుకుంటే కనుక ఏకి బీకి ఏకి సికి, నెక్స్ట్ బీకి ఏకి బీకి సికి, అలాగే సికి బీకి సికి ఏకి మధ్య ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి వీటిని కంప్లీట్ గ్రాఫ్ అంటాము. ఓకే, క్లోజ్డ్ గ్రాఫ్ ఆర్ కంప్లీట్ గ్రాఫ్ అంటాం. నెక్స్ట్ cyclic graph. If there is a path containing one or more edges which starts from a vertex Vi and terminates into the same vertex, then path is known as cycle. In other words, is a closed circuit to represent starting and ending point of the సేమ్ నోడ్ ఆర్ వెట్టెక్స్. అంటే ఒక నోడ్, ఇప్పుడు సపోజు ఒక నోడ్ నుంచి అంటే ఒక వెట్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి అదే వెట్టెక్స్కి డైరెక్షన్ అనేది ఎండ్ అయితే కనుక ఎండ్ అయ్యి మొత్తం క్లోజ్ అయ్యి ఉంటే కనుక ఆ గ్రాఫ్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాం. అంటే ఇఫ్ దెర్ ఈజ్ ఏ పాత్, ఆ పాత్ ఎలా ఉంటుందంటే కంటైనింగ్ వన్ ఆర్ మోర్ ఎడ్జెస్ని కలిగి ఉండి విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ వెట్టెక్స్ విఐతో స్టార్ట్ అయ్యి అండ్ టెర్మినేట్స్ ఇంటూ ద సేమ్ వెట్టెక్స్, అదే వెట్టెక్స్ తోటి టెర్మినేట్ అయితే కనుక దెన్ ద పాత్ ఈజ్ నోన్ యాజ్ సైకిల్ అంటాము. ఇన్ అదర్ వర్డ్స్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్ టు రిప్రజెంట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఆర్ ద సేమ్ నోడ్ ఆర్ వెట్టెక్స్. ఓకే, అంటే ఒక వెట్టెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్షన్ అదే వెట్టెక్స్ తోటి ఎండ్ అయితే కనుక దాన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ ఐసోలేటెడ్ వెట్టెక్స్. ఏ గ్రాఫ్ ఈజ్ ఐసోలేటెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఎడ్జ్ కనెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ వెట్టెక్స్ టు ద వెట్టెక్స్. అంటే మనం ఐసోలేటెడ్ వెట్టెక్స్ అంటే ఒక గ్రాఫ్లో ఏదైనా వెట్టెక్స్కి ఎడ్జ్ అనేది లేకపోతే కనుక దాన్ని ఐసోలేటెడ్ వెట్టెక్స్ అంటాము. సపోజు ABC అనే మనం తీసుకున్నాము, Cకి ఏ ఎడ్జ్ లేదు చూడండి దాంట్లో. సో దీన్ని ఏమంటామంటే Cని ఐసోలేటెడ్ వెట్టెక్స్ అంటాం. అంటే ఏ వెట్టెక్స్ ఈజ్ ఐసోలేటెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఎడ్జ్ కనెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ వెట్టెక్స్ టు ద వెట్టెక్స్. ఓకే, ఇది ఐసోలేటెడ్ వెట్టెక్స్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ వెట్టెక్స్ అంటే ఏంటో చూడండి. ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ విత్ వెట్టెక్స్ విఐ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ విఐ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ వెట్టెక్స్. అంటే ఒక వెట్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని దాని యొక్క డిగ్రీ ఆఫ్ ఎడ్జెస్ అంటాము.
అంటే ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టెడ్ విత్ వెట్టెక్స్ విఐ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ వెట్టెక్స్ ఆఫ్ విఐ అండ్ ఈజ్ డినోటెడ్ బై డిగ్రీ ఆఫ్ విఐ. బట్ ఏ గ్రాఫ్ దేర్ ఆర్ 2 degrees in degree and out degree. In degree of vi denoted as in degree of vi equal to number of edges incident into vi. Similarly out degree of vi equal to number of edges external from vi. అంటే ఏంటంటే సింపుల్గా దీంట్లో డిగ్రీలో 2 degrees ఉంటాయి. ఏంటి? ఇన్ డిగ్రీ, అవుట్ డిగ్రీ. ఇన్ డిగ్రీ అంటే ఏంటంటే మనకి అవుట్ ఇన్సిడెంట్ దట్ మీన్స్ ఏంటంటే విఐ డైరెక్షన్లో, అంటే సపోజ్ వి అనేది ఒక వెర్టెక్స్ తీసుకున్న V1 అనే వెర్టెక్స్, ఇప్పుడు దానికి అవుట్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ని అవుట్ డిగ్రీ అంటాము, ఇన్సైడ్ వచ్చే డైరెక్షన్ ఇన్ డిగ్రీ అంటాము. ఓకే, ఇది డిగ్రీ ఆఫ్ వెర్టెక్స్. మళ్ళీ మొత్తం టెర్మినాలజీస్ మొత్తం ఒకసారి సింపుల్గా చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎవ్రీ వెర్టెక్స్కి కూడా ఎవ్రీ వెర్టెక్స్ ఎనదర్ వెర్టెక్స్ తోటి ఒక డైరెక్షన్లో ఎడ్జ్ కలిగి ఉంటే కనుక దానిని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. ఏ గ్రాఫ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇట్ ఈజ్ ఏ గ్రాఫ్ G సచ్ దట్ G ఈక్వల్ టు VE అనేది వెర్టెక్స్, E అనేది ఎడ్జ్, వేర్ V is the set of all vertices and E అనేది set of all order pair of elements అనుకుంటే, in this graph every edge contain a direction. ప్రతి ఎడ్జ్కి కూడా ఒక డైరెక్షన్ కలిగి ఉంటుంది. ఇది డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్, దీనికి డైరెక్షన్ లేకుండా ఉన్నదాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రాఫ్ సచ్ దట్ V, E వేర్ V is the set of all vertices and E is the set of all order pair of elements from V. ఓకే, కలిగి ఉంటాయి. బట్ ఎడ్జెస్ని ఎన్ని ఎడ్జెస్ని కలిగి ఉంటే ఆ ఎడ్జెస్ని అన్నిటిని మనం అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. అంటే డైరెక్షన్ అంటూ ఉండదు దీనికి. నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఎవ్రీ ఎడ్జ్కి కూడా ఒక నెంబర్ తోటి మనం చూపిస్తే కనుక లేబుల్ ఒక నెంబర్తో చూపిస్తే ఆ నెంబర్ని వెయిట్ ఆఫ్ ది వెర్టెక్స్ అంటాము, వెయిట్ ఆఫ్ ది ఎడ్జ్ అంటాము. ఓకే, weighted graph means a graph is termed as a weighted graph if all the edges in it are labeled with some weights. ఓకే, నెక్స్ట్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే దీంట్లో డైరెక్షన్ ప్లస్ వెయిట్ రెండు కలిగి ఉంటే కనుక డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. ఏ గ్రాఫ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఏ వెయిటెడ్ గ్రాఫ్, డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ ఇఫ్ ఆల్ ద ఎడ్జెస్ ఇన్ ఇట్ ఆర్ labeled with some weights and each edge contain a direction. ఓకే, ఎవ్రీ ఎడ్జ్ కూడా ఒక డైరెక్షన్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్జసెంట్ వెర్టెక్స్ మీన్స్ అంటే ఎడ్జసెంట్ వెర్టెక్స్ మీన్స్ ఒక వెర్టెక్స్కి అనదర్ వెర్టెక్స్కి మధ్య కనెక్షన్ కలిగి ఉండడాన్ని ఎడ్జసెంట్ అంటాము. ఓకే, ఏ వెర్టెక్స్ VI ఈజ్ ఎడ్జసెంట్ టు అనదర్ వెర్టెక్స్ VJతో కనెక్షన్ ఉంది. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ యాన్ ఎడ్జ్ ఫ్రమ్ VI టు VJ, దానికి ఒక ఎడ్జ్ కలిగి ఉంటుంది. VI ఈజ్ ద ఎడ్జసెంట్ టు VJ అండ్ VJ ఈజ్ ఎడ్జసెంట్ టు VI అంటాము. అంటే ఒక ఎడ్జ్ని కలిగి ఉండడాన్నే మనం ఎడ్జసెంట్ అంటాము. నెక్స్ట్ సెల్ఫ్ లూప్ మీన్స్ ఒక వెర్టెక్స్ అదే వెర్టెక్స్ తోటి ఎండ్ అయితే కనుక, ఒక గ్రాఫ్ ఒక వెర్టెక్స్తో స్టార్ట్ అయ్యి అదే వెర్టెక్స్ తోటి ఎండ్ అయితే కనుక దాన్ని సెల్ఫ్ లూప్ అంటాము. అంటే ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎడ్జ్ హూజ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వెర్టెక్సెస్ ఆర్ సేమ్, ఓకే, దట్ ఈస్ పెయిర్ VI VJ ఈజ్ అన్ ఎడ్జ్, VI అనేది ఎడ్జ్ ఫ్రమ్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ సెల్ఫ్ లూప్. ఓకే, ఇప్పుడు ఏ అనే దానికి V1 అనే వెర్టెక్స్ తీసుకుంటే కనుక దానికే ఒక లూప్ ఉంటే కనుక ఆ లూప్ని సెల్ఫ్ లూప్ అంటాము. నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్ అంటే మనకి ఇఫ్ దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ఎడ్జెస్ని కలిగి ఉండి బిట్వీన్ సేమ్ పెయిర్ ఆఫ్ వెర్టిసెస్ని ఉంటే కనుక సేమ్ పెయిర్ ఆఫ్ వెర్టిసెస్ ఉంటే కనుక వాటిని మనం ప్యారలల్ ఎడ్జెస్ అంటాము. ఇందులో ఇప్పుడు సపోజ్ గ్రాఫ్ తీసుకుంటే కనుక ABCD అనే గ్రాఫ్లో ABCD అనేది ప్యారలల్ ఎడ్జ్ అండ్ ACBD అనేది ప్యారలల్ ఎడ్జ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ఫ్ గ్రాఫ్ కాదు, సింపుల్ గ్రాఫ్, సారీ ఇక్కడ సెల్ఫ్ అని రాశారు, సింపుల్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సెల్ఫ్ లూప్ అండ్ ఆర్ ప్యారలల్ ఎడ్జెస్. సెల్ఫ్ లూప్ ప్యారలల్ ఎడ్జెస్ లేని గ్రాఫ్ని మనం
సింపుల్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ కంప్లీట్ గ్రాఫ్ మీన్స్ ఏ గ్రాఫ్ G ఈజ్ షెడ్ టు బి కంప్లీట్ గ్రాఫ్. అంటే కంప్లీట్ గ్రాఫ్ మీన్స్ వెట్టెక్స్ Vi ఈజ్ adjacent టు ఎవ్రీ అదర్ వెట్టెసెస్ Vj. అంటే ఒక వెట్టెక్స్ ఎనదర్ ఆ గ్రాఫ్లో ఉన్న అన్ని వెట్టెక్స్లతోటి ఎడ్జెస్ని కలిగి ఉంటే దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ సైక్లిక్ గ్రాఫ్ మీన్స్ దెర్ ఈజ్ ఏ పాత్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ ఎడ్జెస్ అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఒక వెట్టెక్స్తో స్టార్ట్ అయ్యి అదే వెట్టెక్స్తో ఎండ్ అయితే కనుక నెంబర్ ఆఫ్ వెట్టెసెస్ని కలుపుకుంటూ అదే వెట్టెస్తో ఎండ్ అయితే దాన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ ఐసోలేటెడ్ మీన్స్ ఒక వెట్టెక్స్కి ఎడ్జెస్ అంటూ లేకపోతే దాన్ని ఐసోలేటెడ్ వెట్టెక్స్ అంటాము. ఏ వెట్టెక్స్ ఈజ్ ఐసోలేటెడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో ఎడ్జ్ కనెక్టెడ్ ఫ్రమ్ ఎనీ అదర్ వెట్టెక్స్ టు ద వెట్టెక్స్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ వెట్టెక్స్ మీన్స్ the number of edges connected with vertex Vi is called the degree of vertex. అంటే ఒక వెట్టెక్స్కి ఎన్ని ఎడ్జెస్ అయితే కలిగి ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని ఆ నెంబర్ని మనం డిగ్రీ ఆఫ్ వెట్టెక్స్ అంటాము. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే డిగ్రీ ఆఫ్ సపోజ్ Vi అనేది ఒక వెట్టెక్స్ అనుకుంటే కనుక డిగ్రీ ఆఫ్ Vi అని చెప్పి తీసుకుంటాము. ఇందులో ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ 2 డిగ్రీస్ ఉంటాయి. ఇన్ డిగ్రీ అంటే ఈ వెట్టెక్స్కి ఇన్నర్గా వచ్చే ఇన్నర్ డైరెక్షన్లో ఉండే వెట్టెక్స్ని ఇన్ డిగ్రీ వెట్టెక్సెస్ అంటాము. అండ్ ఇన్నర్గా వచ్చే ఎడ్జెస్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని ఇన్ డిగ్రీ ఎడ్జెస్ అంటాము. అండ్ అవుట్ డిగ్రీ మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ డైరెక్షన్లో ఉండే ఎడ్జెస్ని అవుట్ డిగ్రీ ఎడ్జెస్ అంటాము. సో దీన్ని ఇన్ డిగ్రీ ఆఫ్ Vi ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్సిడెంట్ ఇంటూ Vi and out degree equal to number of edges external from Vi. Okay, ఇది గ్రాఫ్ టెర్మినాలజీస్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ గ్రాఫ్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము. ఓకే, ఏ గ్రాఫ్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ మెనీ వేస్. సమ్ రిప్రజెంటేషన్స్ ఆర్ సెట్ రిప్రజెంటేషన్, లింక్డ్ రిప్రజెంటేషన్ అండ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ రిప్రజెంటేషన్ అనేది 3 టైప్స్లో రిప్రజెంట్ చేస్తాము. సెట్ రిప్రజెంటేషన్, లింక్డ్ రిప్రజెంటేషన్ అండ్ ఎడ్జసెంట్ రిప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ సెట్ రిప్రజెంటేషన్. దెర్ ఈజ్ వన్ ఆఫ్ ద straightforward methods of representing a graph. With this method 2 sets are maintained. V is the set of vertices, E is the set of edges, which is the subset of V cross V. Okay, అంటే సెట్ వెర్టిసెస్ మీన్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. అంటే దీంట్లో 2 సెట్స్ ఉంటాయి. ఫస్ట్ సెట్ ఆఫ్ వెర్టిసెస్, సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటాయి. ఓకే, సెట్ రిప్రజెంటేషన్ అనేది ఇప్పుడు సపోజ్ గ్రాఫ్ తీసుకుంటే కనుక ABCDE అనే గ్రాఫ్ తీసుకున్నాము. దీనికి సంబంధించిన ఎడ్జెస్ని మనం వెర్టిసెస్ అనేమో V ఈక్వల్ టు ABCDE అనేవి వెర్టిసెస్. నెక్స్ట్ ఎడ్జెస్ అనేవి AB, AC, CB డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి DA, నెక్స్ట్ DB, DC, DE, నెక్స్ట్ EB అనమాట. అంటే డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి ఆ డైరెక్షన్లో మనం ఎడ్జెస్ రాస్తాము. అంటే సింపుల్గా ఏంటంటే సెట్ రిప్రజెంటేషన్ అనేది ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంట్ చేసామో దాన్ని సెట్ రిప్రజెంటేషన్ అంటాము. నెక్స్ట్ లింక్డ్ రిప్రజెంటేషన్. ఓకే, దీన్ని సెట్ రిప్రజెంటేషన్ అంటాము. అంటే సెట్ రిప్రజెంటేషన్ మీన్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెథడ్స్. ఇది స్ట్రైట్గా గ్రాఫ్లో ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఆ మెథడ్నే మనం సెట్ రిప్రజెంటేషన్ అంటాము. దీంట్లో 2 సెట్స్ ఆర్ మెయింటైన్. 2 సెట్స్ని మెయింటైన్ చేస్తాము సెట్ రిప్రజెంటేషన్లో. వెట్టెక్స్, ఎడ్జెస్. V ఈజ్ ద సెట్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ E ఈజ్ ద సెట్ ఆఫ్ ఎడ్జెస్. నెక్స్ట్ వెర్టిసెస్ ఈక్వల్ టు V ఈక్వల్ టు ABC. ఇప్పుడు మన గ్రాఫ్ తీసుకుంటే కనుక ABCDE అనేది వెట్టెక్స్లు అనుకుంటే, ఎడ్జెస్ అంటే డైరెక్షన్ ఇచ్చాం కాబట్టి A to B డైరెక్షన్ అంటే AB, నెక్స్ట్ A to C డైరెక్షన్ AC, నెక్స్ట్ అలాగే ఇప్పుడు C to B డైరెక్షన్ CB, నెక్స్ట్ D to A డైరెక్షన్ DA, నెక్స్ట్ D to B డైరెక్షన్ DB, నెక్స్ట్
డి టు ఈ డైరెక్షన్ డిఈ అంటే ఈ బీకి సంబంధించి ఏ వెర్టెక్స్ తనతో ఎన్నర డిగ్రీసే కలిగి ఉంది, కానీ బి అవుటర్ డిగ్రీని కలిగి లేదు. ఓకే, నెక్స్ట్ linked representation of linked representation means linked representation is another space saving. We are graph representation. It is representation two types of node structure. Okay, దీంట్లో ఏంటంటే లింక్డ్ రిప్రజెంటేషన్ మీన్స్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అనమాట. దీంట్లో 2 టైప్స్లో నోడ్ని రిప్రజెంట్ చేస్తాం. ఒకటి నోడ్ నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ అడ్రస్ అనేది ఒక టూ ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే ఎనదర్ నోడ్ ఎలా ఉంటుందంటే వెయిట్, నోడ్ లేబుల్ అండ్ అడ్రస్ ఆఫ్ నోడ్. ఇలా 2 టైప్స్లో మనం లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే నోడ్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ దట్ linked representation of graphs number of list depends on the number of vertices. Okay, number of list దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ద హెడర్ నోడ్ ఈజ్ ఈచ్ లిస్ట్ మెయింటైన్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఎడ్జసెంట్ వెర్టిసెస్. హెడర్ నోడ్ అనేది దాని యొక్క ఆల్ ఎడ్జసెంట్ వెర్టిసెస్ని చూపిస్తుంది. అండ్ ఫర్ హెడర్ నోడ్ ఈజ్ మెయింట్. ఇప్పుడు సపోజ్ ABCDE అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు దాన్ని లింక్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తే కనుక ఇప్పుడు ఏ అనే దానికి లింక్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తే ఇప్పుడు ఏ అనే దానికి నెక్స్ట్ అడ్రస్ నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏ నోడ్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఏముంటుంది, B ఉంటుంది. B నుంచి నెక్స్ట్ ఏకి B నుంచి బి ఉంటుంది. నెక్స్ట్ C నుంచి ఏకి రిప్రజెంటేషన్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ బి నుంచి తీసుకుంటే బీకి అసలు నోడ్స్ అనేవి ఉండవు, బీకి లింక్డ్ రిప్రజెంటేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ Cని తీసుకుంటే C టు B ఉంటుంది. C టు B అంటే ఏకి C టు A అండ్ A టు B అండ్ A టు B టు C అండ్ C టు E ఉంటుంది. ఓకే, ఇలా. నెక్స్ట్ డీకి అయితే D టు A, నెక్స్ట్ D టు B, B టు నెక్స్ట్ D టు C, నెక్స్ట్ D టు E ఉంది కాబట్టి ABCD 4 రిప్రజెంటేషన్స్ చూపించాం. అలాగే ఈ అనేది ఓన్లీ B తోటి ఉంటుంది కాబట్టి ఏ అనేది B తోటి లింక్డ్ రిప్రజెంటేషన్. ఇలా లింక్డ్ రిప్రజెంటేషన్ చూపిస్తాము. ఓకే, లింక్డ్ రిప్రజెంటేషన్ అనేది లింక్డ్ లిస్ట్, దట్ మీన్స్ నోడ్స్లో మనం గ్రాఫ్ని డిస్ప్లే చేస్తే కనుక దాన్ని లింక్డ్ రిప్రజెంటేషన్ అంటాము. ఓకే, లింక్డ్ రిప్రజెంటేషన్ ఇది ఎంత స్పేస్ సేవింగ్ విల్ హ్యావ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్. ఇన్ దిస్ రిప్రజెంటేషన్ 2 types ఆఫ్ నోడ్ స్ట్రక్చర్స్, 2 typesలో నోడ్ స్ట్రక్చర్ని చూపిస్తాము. ఫస్ట్ స్ట్రక్చరు నోడ్ నెక్స్ట్ నోడ్ అడ్రస్, సెకండ్ స్ట్రక్చరు వెయిట్ నోడ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఇలా చూపిస్తాం. ఇప్పుడు ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక ఆ గ్రాఫ్ని లింక్డ్ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తామంటే ABCD అనే ఒక గ్రాఫ్ తీసుకున్నాము. డైరెక్షన్స్ చూడండి. ఇప్పుడు A టు B అండ్ A టు C ఉంది కాబట్టి A టు B, నెక్స్ట్ B టు C. అక్కడికి ఒక నోడ్ ఒక లింక్ రిప్రజెంటేషన్ అయింది. సెకండ్ లింక్ రిప్రజెంటేషన్ Bకి వచ్చేటప్పటికి అన్నీ ఎన్నర్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఎన్నర్ డిగ్రీ కాబట్టి దానికి మనకి లింక్ రిప్రజెంటేషన్ అంటూ ఉండదు. నెక్స్ట్ C టు A అండ్ A టు B ఉండదు. నెక్స్ట్ D టు A ఉంది. నెక్స్ట్ A నుంచి మళ్ళీ A టు B ఉంది. నెక్స్ట్ B టు C ఉంది. నెక్స్ట్ B టు C ఉంది. C నుంచి మళ్ళీ Eకి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ నుంచి Bకి మాత్రమే లింక్డ్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇలా లింక్డ్ రిప్రజెంటేషన్ని చూపిస్తాం. నెక్స్ట్ థర్డ్ రిప్రజెంటేషన్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, అండ్ దట్ మీన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనమాట. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఈజ్ ద మోస్ట్ యూజ్ఫుల్ వే ఆఫ్ ద రిప్రజెంటింగ్ ఎనీ గ్రాఫ్. ఏ గ్రాఫ్ని రిప్రజెంట్ చేయాలన్నా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అనేది మోస్ట్ యూజ్ఫుల్. దిస్ రిప్రజెంటేషన్ యూజెస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n by n. ఓకే, ఈ రిప్రజెంటేషన్ చూపించాలంటే
స్క్వేర్ మ్యాట్రిక్స్ని తీసుకోవాలి. n బై n అనేది n బీయింగ్ ద నెంబర్ ఆఫ్ వెర్టిసెస్, n అనేది నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని కలిగి ఉంటుంది గ్రాఫ్లో. n being the number of vertices in the graph. A general representation of as follows. Representation ఎలా చూపిస్తామంటే entries in the matrix can be decided as follows. Aij equal to 1 if there is no edges from Vi to Vj. Aij equal to 0 if there is no edge from Vi to Vj. Sorry, Vij equal to 1 అంటే 1 అంటే if there is an edge from Vi to Vj, and Vij equal to 0 if there is no edges from Vi to Vj. అంటే జీరో రిప్రజెంట్స్ ఎడ్జ్ లేదని, నెక్స్ట్ 1 రిప్రజెంట్స్ ఎడ్జ్ ఉందని మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో. దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ నోన్ యాజ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ బికాస్ ఎన్ ఎంట్రీ స్టోర్ ద ఇన్ఫర్మేషన్ వెదర్ 2 vertices are adjacent or not. Also, matrix is alternatively termed as bit matrix or Boolean matrix, as the entries are the either 0 or 1. ఓకే, ఇక్కడ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో either 0 or 1 తోటి రిప్రజెంట్ చేస్తాము. ఎవ్రీ వెర్టెక్స్కి ఎడ్జ్ ఉంటే 0 అని, ఎడ్జ్ ఉంటే 1 అని, ఎడ్జ్ లేకపోతే 0 అని రిప్రజెంట్ చేస్తాం ఇందులో. ఓకే, మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ ఈజ్ ద మెయిన్ యూజ్ఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ గ్రాఫ్. ఏ గ్రాఫ్లో అయినా యూజ్ఫుల్ గ్రాఫ్. నెక్స్ట్ దిస్ రిప్రజెంటేషన్ యూజెస్ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ రిప్రజెంట్ మ్యాట్రిక్స్ని స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే ఎక్కువ యూజ్ చేస్తాం. అంటే n బై n మ్యాట్రిక్స్ 2x2 కానీ 3x3 అని ఎలా చూపిస్తాం. ఓకే, n బీయింగ్ ద నెంబర్ ఆఫ్ వెర్టిసెస్. n అనేది నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని కలిగి ఉంటుంది ఇన్ ద గ్రాఫ్. అండ్ జనరల్ రిప్రజెంటేషన్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తామంటే Aij అనేది, ఇప్పుడు సపోజు ఏ అనేది ఒక గ్రాఫ్, బి అనేది ఒక గ్రాఫ్, ఏ అనేది ఒక గ్రాఫ్ తీసుకుంటే కనుక అందులో నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ని ఎలా ఎడ్జెస్ని కలిగి ఉన్నాయి అనుకుంటే కనుక, సపోజ్ ఏఐజే అనేది 1 అని రిప్రజెంట్ చేస్తే దానికి ఎడ్జ్ ఉందని, Vi టు Vjకి ఎడ్జ్ ఉందని. అదే ఏఐజే ఈక్వల్ టు 0 అని చూపిస్తే దానికి ఎడ్జ్ లేదని, అంటే దేర్ ఈజ్ నో ఎడ్జ్ ఫ్రమ్ Vi టు Vj అని చెప్పి చూపిస్తాము. ఓకే, ఇక్కడ మనకి గ్రాఫ్ కరెక్ట్గా పడలేదు. యాక్చువల్గా దీన్ని 1 0 తోటి రిప్రజెంట్ చేసి చూపిస్తాము. ఓకే, ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆల్సో యూజ్ఫుల్ టు స్టోర్ మల్టీగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ వెయిటెడ్ గ్రాఫ్. ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ని మాకు మల్టీగ్రాఫ్, వెయిటెడ్ గ్రాఫ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ ఆఫ్ మల్టీగ్రాఫ్ రిప్రజెంటేషన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంట్రీ 1, ద ఎంట్రీ విల్ బీ ద నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ బిట్వీన్ 2 వెర్టిసెస్. 1 మీద రిప్రజెంట్ చేస్తే కనుక మల్టీగ్రాఫ్లో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని చూపిస్తుంది. అలాగే వెయిటెడ్ గ్రాఫ్లో ఎంట్రీస్ ఆర్ వెయిటెడ్ ఆఫ్ ది ఎడ్జెస్ బిట్వీన్ ద వెర్టెక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ జీరోస్. జీరో రిప్రజెంట్ చేస్తే కనుక ఎడ్జ్ లేదని చెప్పి చూపిస్తాము. ఇది ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ మీన్స్ ఏంటంటే, ఇఫ్ A be an adjacent matrix of a graph G, and if A to A is the transpose matrix of A, then A అనేది A dash అనేది transpose matrix of A అంటాం. then G is a simple undirected graph అంటాము. నెక్స్ట్ suppose G is a directed graph and A be its adjacent matrix. next then diagonal entries of A and A of T gives the out degree of all vertices in G, and the diagonal entries of A of T, A plus A gives the in degree of the all vertices in G. ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాంటేజెస్. ఒకసారి చూడండి. నెక్స్ట్ లెట్ ఏ బి ద ఎన్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్. ఏ అనేది ఒక ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్లో ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ అనుకుంటే కనుక, నెక్స్ట్ ఏ ఆఫ్ ఎల్ ఈక్వల్ టు ఏఐజే ఆఫ్ ఎల్. నెక్స్ట్ ఏఐజే పవర్ ఆఫ్ ఎల్ gives the number of paths of length L from Vi to Vj. అంటే L అనేది నెంబర్ ఆఫ్ పాత్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ ఇన్ ఏ సింపుల్ డైరెక్టెడ్ గ్రాఫ్, ఒక సింపుల్ డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుని ద లెంగ్త్ ఆఫ్ ద ఎనీ ఎలిమెంటరీ పాత్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1, వేర్ n is number of vertices in the graph. Similarly, the length of any elementary cycle does not exceed n. ఓకే, ఇది ఒక సింపుల్ డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకుని ద లెంగ్త్ ఆఫ్ ది ఎనీ ఎలిమెంటరీ పాత్స్, దాని యొక్క పాత్స్
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n-1 అయితే కనుక వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ అంటాము ఇన్ ద గ్రాఫ్. సిమిలర్లీ ద లెంగ్త్ L ఈజ్ ద ఎనీ ఎలిమెంటరీ సైకిల్ డస్ నాట్ ఎక్సీడ్ n అని చూపిస్తాం. ఇవి అన్నీ కూడా అడ్వాంటేజెస్. ఓకే, దీంట్లో ఏంటంటే మెయిన్ గ్రాఫ్ రిప్రజెంటేషన్లో 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాము. మనం ఫస్ట్ చెప్పిన మొత్తం గ్రాఫ్ రిప్రజెంటేషన్ మొత్తం అన్నిటిని కూడా మనం సెట్ రిప్రజెంటేషన్లో చూపించాము. దీంట్లో ఏంటంటే సెట్ రిప్రజెంటేషను, లింక్డ్ రిప్రజెంటేషను, నెక్స్ట్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఎడ్జసెంట్ మీన్స్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అన్నమాట. ఓకే, దీంట్లో 3 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ అన్నాం కదా. సెట్ రిప్రజెంటేషను, లింక్డ్ రిప్రజెంటేషను, నెక్స్ట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్, దట్ మీన్స్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సెట్ రిప్రజెంటేషన్లో 2 సెట్స్ మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ సెట్ వెర్టెక్స్, సెకండ్ సెట్ ఎడ్జెస్. ఓకే, 2 సెట్స్ ఆర్ మెయింటైన్. V is the vertices and E is the set of edges, which is the subset of V cross V cross V కి సబ్సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్టెడ్ గ్రాఫ్ని తీసుకుంటే కనుక డైరెక్టెడ్ గ్రాఫ్లో సెట్ రిప్రజెంటేషన్ ఎలా చూపిస్తాము? సపోజ్ ABCDE అనే చెప్పేసి ఒక డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాము. అందులో వెర్టిసెస్ ఏమవుతాయి? V ఈక్వల్ టు ABCDE అనేది వెర్టిసెస్ అవుతాయి. ఎడ్జెస్ ఏమవుతాయి? E ఈక్వల్ టు ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు A to Bకి, A to Cకి డైరెక్షన్ ఉంది. నెక్స్ట్ A to Dకి ఎడ్జ్ ఉంది, కానీ అది D to Aకి డైరెక్షన్ ఉంది. కాబట్టి AB ఒక ఎడ్జు, AC ఒక ఎడ్జు, CB ఒక ఎడ్జు, నెక్స్ట్ DA అనేది ఒక ఎడ్జు, DB అనేది ఒక ఎడ్జు, DC అనేది ఒక ఎడ్జు, DE అనేది ఒక ఎడ్జు, నెక్స్ట్ EB అనేది ఒక ఎడ్జ్ అవుతుంది. ఇది సెట్ రిప్రజెంటేషన్. అంటే మామూలుగా డైరెక్ట్ మనం గ్రాఫ్ రిప్రజెంటేషన్ ఎలా చూపించాం, ఆ గ్రాఫ్ రిప్రజెంటేషన్ సెట్ రిప్రజెంటేషన్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటంటే మనం నోడ్ స్ట్రక్చర్లో అంటే లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్లో మనం రిప్రజెంట్ చేస్తే కనుక దాన్ని లింక్డ్ రిప్రజెంటేషన్ అంటాము. ఈ లింక్డ్ రిప్రజెంటేషన్లో 2 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. ఒకటి నోడ్, నెక్స్ట్ నోడ్ అడ్రస్, నెక్స్ట్ సెకండ్ పార్ట్ 3 పార్ట్స్ ఉంటాయి. వెయిట్, నోడ్ అండ్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్, ఇలా 2 నోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఇప్పుడు ఈ లింక్డ్ రిప్రజెంటేషన్ మనం చూపించాలనుకుంటే సపోజ్ ABCD అనే ఒక ఇందాక గ్రాఫే తీసుకుని దాని యొక్క లింక్డ్ రిప్రజెంటేషన్ తీసుకుంటే ఇది ఏ దేంతో లింక్ అయ్యి ఉన్నదో ఆ లింక్స్ని అన్నీ మనం అదే అవుట్ సైడ్ ఆఫ్ ద డైరెక్షన్లో ఉన్నాయి అన్నీ చూపిస్తాం. అంటే సపోజ్ A to B అండ్ B to C అనేది మనం ఏ యొక్క నోడ్స్. నెక్స్ట్ అలాగే B నోడ్స్కి ఎన్నరే కాబట్టి ఏం ఉండవు. నెక్స్ట్ Cకి C to A అండ్ A to B అనేది చూపించవచ్చు. నెక్స్ట్ అలాగే C to Dకి ఎలా చూపిస్తాం? C to A, నెక్స్ట్ to B అండ్ నెక్స్ట్ to C అండ్ నెక్స్ట్ to E, నెక్స్ట్ E to B, ఇలా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఒక దీంట్లో మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. గ్రాఫ్ అనేది ఒక ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ యాజ్ ద మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. ఇన్ దిస్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ సపోజు n/n మ్యాట్రిక్స్లోనే చూపిస్తాము, అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్లోనే దీన్ని రిప్రజెంటేషన్ చేస్తాము. ఇందులో Aij అనేది ఒక ఎడ్జ్ అనుకుంటే కనుక Aij అనేది 1 అని రిప్రజెంట్ చేస్తే కనుక ఇట్ ఈజ్ ఎన్ ఎడ్జ్ ఆఫ్ Vi to Vj అని.
అలాగే ఏఐజే ఈక్వల్ టు 0 అని చూపిస్తే దానికి ఎడ్జ్ లేదని, ఇఫ్ దేర్ ఈజ్ నో ఎడ్జ్ ఫ్రమ్ ఈవీఐ టు వీజే అని చూపిస్తాము. ఓకే, గ్రాఫ్ తీసుకుంటే కనుక V1 V2 V3 V4 అని చెప్పేసి గ్రాఫ్ తీసుకున్నాము. అలాగే మ్యాట్రిక్స్ V1 V2 V3 అది మీకు డైరెక్ట్గా కనపట్టలేదు. యాక్చువల్గా 0 ఉన్న చోట ఆ V1కి సపోజు V2 V1 అని తీసుకున్నాం అనుకోండి, అక్కడ 0 రిప్రజెంటేషన్ చేసాం అనుకోండి, V1కి V2కి మధ్య ఎడ్జ్ లేదని అర్థం. ఓకే, ఇక్కడ మీకు గ్రాఫ్ సరిగ్గా కనపట్లేదు, చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఒక గ్రాఫ్ తీసుకుని ఆ గ్రాఫ్కి ఒక ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రాసాను చూడండి. ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఇది 5 మార్క్స్లో అడుగుతాడు. ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ చేయమని ఒక గ్రాఫ్ ఇచ్చి దాని యొక్క ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ చూపించమంటారు. ఓకే, దీని యొక్క అడ్వాంటేజెస్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్లోనే ఎక్కువ గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తాం కాబట్టి దీని యొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే వాట్ ఈజ్ గ్రాఫ్ టెర్మినాలజీస్ అండ్ గ్రాఫ్ రిప్రజెంటేషన్. గ్రాఫ్ రిప్రజెంటేషన్లో 3 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. సెట్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ లింక్డ్ రిప్రజెంటేషన్ అండ్ అండ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్. సెట్ రిప్రజెంటేషన్లో ఓన్లీ గ్రాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో సెట్ ఆఫ్ వెర్టిసెస్ తోటి అండ్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ తోటి అది చూపిస్తాము. సెట్ రిప్రజెంటేషన్ సెట్ ఆఫ్ అని చెప్పేసి. అదే లింక్డ్ రిప్రజెంటేషన్లో నోట్స్ రూపంలో అంటే లింక్డ్ లిస్ట్ రూపంలో రిప్రజెంట్ చేసి చూపిస్తాము. నెక్స్ట్ అలాగే ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ రూపంలో మ్యాట్రిక్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామో ఆ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో చూపిస్తాము. ఇది రిప్రజెంటేషన్ అనేది. ఇంకా టెర్మినాలజీస్, నెంబర్ ఆఫ్ టెర్మినాలజీస్ చూసాము. అవి నెంబర్ ఆఫ్ టెర్మినాలజీస్ ఏమిటి అవి మనకి చూడండి. గ్రాఫ్ అంటే ఏంటి? ఫస్ట్ గ్రాఫ్ అనేది కలెక్షన్ ఆఫ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్ని కలిగి ఉంటాయి. ఓకే, ఎడ్జెస్ని కలిగి ఉంటుంది. దీంట్లో మెయిన్ టెర్మినాలజీస్ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎవ్రీ ఎడ్జ్కి డైరెక్షన్ ఉంటే కనుక దాని డైరెక్టెడ్ గ్రాఫ్ అని. నెక్స్ట్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎడ్జ్ డైరెక్షన్ లేకపోతే అన్డైరెక్టెడ్ గ్రాఫ్. నెక్స్ట్ వెయిట్, ఎడ్జ్కి ఒక నెంబర్తో మెన్షన్ చేస్తే కనుక దాని వెయిటెడ్ గ్రాఫ్ అని. నెక్స్ట్ డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అంటే డైరెక్షన్ ప్లస్ వెయిట్ ఉంటే డైరెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అని. నెక్స్ట్ ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్ అంటే ఎడ్జ్ని కలిగి ఉంటే కనుక ఎడ్జెస్ అండ్ వెర్టిసెస్ అంటాము. నెక్స్ట్ సెల్ఫ్ లూప్ అంటే ఆ ఒక వెర్టెక్స్ దానికి అదే లూప్ని దానికి అదే వెర్టెక్స్ అయితే కనుక ఎడ్జ్ని కలిగి ఉంటే దాన్ని సెల్ఫ్ లూప్ అంటాము. నెక్స్ట్ ప్యారలల్ ఎడ్జెస్ అంటే ప్యారలల్గా ఉండే ఎడ్జెస్ని మనం ప్యారలల్ ఎడ్జెస్ అంటాము ఒక గ్రాఫ్లో. నెక్స్ట్ సెల్ఫ్ గ్రాఫ్ అంటే సెల్ఫ్ గ్రాఫ్ కాదు, ఇది సింపుల్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్లో సెల్ఫ్ లూప్ ప్యారలల్ ఎడ్జెస్ని లేకపోతే కనుక ఆ గ్రాఫ్ని సింపుల్ గ్రాఫ్ అంటాము. కంప్లీట్ గ్రాఫ్ అంటే ఎవ్రీ వెర్టెక్స్కి ఎడ్జ్ కలిగి ఉంటే కనుక దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటాము. నెక్స్ట్ సైక్లిక్ గ్రాఫ్ ఒక గ్రాఫ్లో ఒక వెర్టెక్స్తో స్టార్ట్ అయ్యి అదే వెర్టెక్స్ తోటి ఎండ్ అయితే కనుక దాన్ని సైక్లిక్ గ్రాఫ్ అంటాము. ఐసోలేటెడ్ గ్రాఫ్ ఒక గ్రాఫ్లో ఒక వెర్టెక్స్కి ఎడ్జ్ అనేది లేకపోతే దాన్ని ఐసోలేటెడ్ వెర్టెక్స్ అంటాము. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ వెర్టెక్స్ అంటే ఒక గ్రాఫ్కి ఎన్ని ఎడ్జెస్ని కలిగి ఉందో ఆ ఎడ్జెస్ నెంబర్నే మనం డిగ్రీ ఆఫ్ గ్రాఫ్ అంటాం. దీంట్లో ఇన్నర్ డిగ్రీ అవుటర్ డిగ్రీ ఉంటుంది. నెక్స్ట్ రిప్రజెంటేషన్, సెట్ రిప్రజెంటేషన్, లిక్విడ్ రిప్రజెంటేషన్, నెక్స్ట్ ఎడ్జెసెంట్ రిప్రజెంటేషన్. ఇది ఫస్ట్ క్లాసు 4th యూనిట్లో ఫస్ట్ది.